ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో అమ్మ వాళ్ళు వచ్చారు కదా, ఆ వీడియో పెట్టాను. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే వీడియో పెడుతున్నాను. నాకు అసలు టైం ఉండట్లేదు అనమాట. అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతోనే టైం స్పెండ్ చేయడము, ఈ డెకార్స్ వీటిలో బిజీ అయిపోయాను. సో ఈ సూట్ కేసు నేను 20 days తర్వాత, వాళ్ళు వచ్చిన 20 days తర్వాత చదువుతున్నాను అనమాట. సో ఇందులో నాకు బట్టలు అవి ఉన్నాయి. సో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అవన్నీ వేసేసుకుంటున్నాను అనమాట. అవన్నీ ఇంకా డొనేషన్కి తీసేసి అప్పుడు కొత్తగా వాడదామని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. సో ఇందులో అమ్మ వాళ్ళు ఇండియా నుంచి ఏంటేంటి తెచ్చుకొచ్చారో అవన్నీ చూపిస్తాను. సో లాస్ట్ టైం ప్యాకేజ్లోని చీరలు వేశారు, ఫాల్ పీకో. సో తను బ్లౌజ్ ఇవ్వలేదన్నమాట. సో అందుకని ఈసారి అమ్మ వాళ్ళు బ్లౌజులు తెచ్చేశారు. సో ఇవి 2 శారీస్, వర్క్ శారీస్, బ్లౌజులు. ఏవైనా కమింగ్ వీడియోస్లో వేసుకుంటే చూపిస్తాను నేను మీకు. దాని తర్వాత ఇక్కడ అన్ని బట్టలు ఉన్నాయి, చూపిస్తాను. ఇవన్నీ ఎక్కువగా నేను ఇండియా నుంచి కుర్తీస్ తెప్పించుకుంటాను. నాకు డెకార్ బిజినెస్లో నేను కుర్తీస్ వేసుకుని వెళ్తాను డెకార్కి వెళ్ళినప్పుడు. సో నాకు ఎక్కువ కుర్తీస్ యూజ్ అవుతాయి అవి. లాస్ట్కి ఒక సల్వార్ సూట్ అమెజాన్లో ఆర్డర్ పెట్టాను, లైట్ బ్లూ కలర్ విత్ వైట్. లాస్ట్ ఏంటంటే ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా, సో సండే క్లాసెస్కి వెళ్తుంది. సో సండే క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఐదర్ నేను సల్వార్ సూట్ వేస్తాను, లేదంటే ఫ్రాక్ వేసి పంపిస్తాను. సో దానికి ఉంటాయి. ఇంకా బోల్డ్ అండ్ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా అని ఒక 2 సల్వార్ సూట్లు తెప్పించాను. ఇది ఒకటి ఉంది, ఇంకోటి ఇది. సో ఎప్పుడైనా వేస్తే చూపిస్తాను. ఇంకా లాస్ట్ టైం ప్యాకేజ్లో అమ్మ చాలా పంపించింది, దానికి ఇష్టం కూడా. సల్వార్ సూట్లో చున్నీ వేసుకుని స్టైల్ కొడుతూ ఉంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ పీస్లు ఇలా మామూలుగానే నా దగ్గర ఈ మధ్య ఇంకా నేను తాంబూలంలో బ్లౌజ్ పీస్లు ఇవ్వడం మానేశాను. దాని బదులు నేను ఇంకేదైనా ఇస్తున్నాను అనమాట. ఏదైనా నాప్కిన్ కానీ, కిచెన్ టవల్ కానీ అలాంటివి యూజ్ అయ్యేవి. బ్లౌజ్ పీస్లు ఎవరు యూజ్ చేయట్లేదు, కుట్టించుకోవట్లేదు. సో ఈ అమ్మ ఫార్మాలిటీకి ఎప్పుడు బ్లౌజ్ పీసు, పసుపు కుంకుమ ప్యాకెట్ వేసే మిగతా చదువుతుంది. సో ఇవి. నెక్స్ట్ లెగిన్స్ అండి. ఎక్కువగా నేను లెగిన్స్ తెప్పించుకుంటాను అనమాట. కుర్తీ పైన లెగిన్ వేసుకుంటున్నాను. ఇక్కడ అమ్మ పక్కన కూర్చొని చూస్తున్న వీడియో. సో ఒకటి గ్రే కలర్, ఒకటి వైట్ కలర్. ఎక్కువగా బ్లాక్, గ్రే, వైట్ అండ్ బ్లూ తెప్పించుకుంటాను. సో బ్లాక్ 2 బ్లూస్ ఉన్నాయి అనేసి వెయిట్ మీదకైనా వేసేసుకోవచ్చు. సో ఇవి ఫస్ట్ టవల్స్. సో ఇండియా నుంచి నేను ఎప్పుడు కాటన్ టవల్స్ అయితే తెప్పించుకుంటాను. నాకు దేవుడు సామాన్లు అవి తోవడానికి, ఇంకా జుట్టు ఆరపెట్టుకోవడానికి యూజ్ చేస్తాను. సో ఇవి. నెక్స్ట్ ఒక కుక్కర్ తెప్పించుకున్నాను. ఆ కుక్కర్కి విజిల్ ఇందులో ఉంది. చిన్న బుజ్జి కుక్కరు, 3 liters కుక్కర్ అండి. ఇవన్నీ కుర్తీస్ అండి. ఇదొక కుర్తీ. ఇవన్నీ అమ్మ షాప్కి వెళ్తుంది కదా, అప్పుడు వీడియో కాల్ చేసి నాకు చూపిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి తనకు నచ్చినవి కూడా తీసుకుంటుంది. సో ఇదొకటి. నాకు ఈ కలర్ చాలా ఇష్టం, పీచ్ కలర్. ఇంకా ఏవి ట్రై చేయలేదు కానీ మోస్ట్లీ నాకు అన్నీ సరిపోతాయి. నా ఎల్ సైజ్లో నేను తీసుకోమని చెప్తాను. ఒక్కొక్కసారి చిన్నవి అవుతాయి, సో నేను అవి ఉంచేస్తూ ఉంటాను అనమాట. ఎం సైజ్ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి తబ్బొట్టు పెట్టి ఇచ్చేయడానికి ఉంటాయని. సో ఇదొకటి మల్టీ కలర్ కుర్తీ. ఇది కూడా నాకు బాగా నచ్చింది. వేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి. స్టైల్ చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇదొకటి. నెక్స్ట్ ఇది గ్రీన్ కలర్లో ఒకటి ఉంది. ఇవన్నీ వచ్చిన తర్వాత నేను ఒకసారి చూసి మడతలు పెట్టామన్నమాట, అందుకని ఇలా ఉన్నాయి. సో ఇది కూడా చాలా బాగుంది చూడండి. దీని కింద పింక్ లెగిన్ వేసుకోవచ్చు, బ్లాక్ వేసేసుకోవచ్చు. బ్లాక్ అన్నిటి మీదకి సెట్ అయిపోతుంది. ఇంకోటి ఇది ప్యూర్ కాటన్ది, ఇది కూడా. సో కాటన్ అయితే నేను జనరలీ ఎక్సెల్ సైజ్ తీసుకుంటాను. సో ఇదొకటి, ఈ గ్రీన్, ఇది కూడా బాగుంది. ఇవన్నీ మీరు నా రీల్స్లో చూస్తారు. నెక్స్ట్ ఇదొకటి. ఇది అంత ఇదిగా లేదు కానీ ఓకే, వేసుకుంటే బాగానే ఉంటుంది అని ఇదొకటి. అన్ని కుర్తీసే. ఇదొక కుర్తీ. మొత్తం ఇండియా షాపింగ్, ఇంకా ఇండియా పార్సల్ నాది ఎప్పుడు కుర్తీస్తోనే నిండిపోయి ఉంటుంది. ఇగో ఈ కాటన్ కుర్తీస్ ఏంటంటే ఒకసారి వాష్ చేసి స్ట్రింక్ అయిపోతూ ఉంటాయి. సో అవి నేను మట్టుకి ఎక్సెల్ తీసుకుంటాను. నెక్స్ట్ ఇదొకటి బేబీ పింక్ కలర్ కుర్తీ. ఇది చాలా నచ్చింది నాకు. నెక్స్ట్ ఇదొకటి. ఈసారి కుర్తీస్ బాగానే తీసుకున్నాను కానీ ఏముంది, ఇవి ఒక 2-3 సార్లు ఆడేస్తే మళ్ళీ తెప్పించుకోవచ్చు. ఇదొక కుర్తీ. నెక్స్ట్ 3 సల్వార్ సూట్లు తెప్పించుకున్నాను. ఇది అమెజాన్లో నేను తీసుకున్నాను అనమాట కుర్తీ, బ్లాక్ కలర్ది. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, ఎప్పుడైనా వేసుకుంటే చూపిస్తాను. ఇప్పుడు మేము ఒక ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళాలి, అందుకని ఇలా రెడీ అయ్యి వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా అవ్వట్లేదు, అందరూ రెడీ అవుతున్నారు, ఇలా ఓపెన్ చేసేద్దామని. ఇదొక సల్వార్ సూట్ సెట్. మొత్తం ఇది కుర్తా, లెగిన్, ఇంకా దుపట్టా వస్తుంది అన్నమాట. ఇలా ఉంది. ఇది పార్టీ వేర్ లాగా, చక్కగా పూజలకి పార్టీ వేర్కి వేసుకోవచ్చు.
అండ్ ఈ మటీరియల్ కూడా ఇలా సిల్క్లో ఉంది. సో మనం ఏమంటారు వాష్ చేసిన ష్రింక్ కూడా అవ్వదు అండ్ ఐరన్ కూడా అంతగా చెయ్యక్కర్లేదు. దీనికి ఇలాంటిది బనారసీ టైప్ దుపట్టా వచ్చింది. అండ్ ఇది మామూలు లెగిన్ టైప్. ఇది ఫిట్ అవ్వకపోతే నేను ఒక్కొక్కసారి ఈ మ్యాచింగ్ కలర్ లెగిన్ వేసేసుకుంటూ ఉంటాను. నాకు లెగిన్స్ ఎక్కువ నచ్చుతాయి. అంటే నేను కొంచెం హైట్ ఉంటాను కదా, సో కింద నుంచి పైకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో లెగిన్ వేసుకుంటే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. అండ్ ఇది ఒక సెట్. ఇది మెరూన్ కలర్ కుర్తా, ఇది ప్యాంటు, మళ్ళీ దుపట్టా కూడా ఇలా వచ్చింది వర్క్ దుపట్టా, సారీ బనారసీ టైప్. అండ్ ఇది కుర్తా చూపిస్తాను. ఇది నాకు చాలా నచ్చింది, అన్నీ నచ్చాయి. ఇది చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది వేసుకుంటే. ఇది వేసుకుని సింపుల్గా మెల్లో చిన్న నల్లపూసలు వేసుకుని ఈ పెద్ద హెవీ ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటే ఆల్ సెట్. సో ఇదొకటి. ఇంకా దీంతో పాటుగా ఇదొక కుర్తా. నెక్స్ట్ ఇప్పుడు ఈ సైడ్ చూపిస్తాను. ఇక్కడ ఒక సల్వార్ సూట్ ఉంది. ఇది కొంచెం వెరైటీగా ఉందన్నమాట, చూపిస్తాను. ఇది చాలా బాగుంది. ఇది నాకు అమ్మ చూపించలేదు, అమ్మకి నచ్చి తీసేసుకుంది. సో ఇది లైట్ కలర్ పార్టీ వేర్కి చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, దీనికి ఇలా హ్యాండ్స్కి ఇలాగా వీటిని బీడ్స్తో ఇలాగా ఉంది, చాలా బాగుంది ఇది. దీనికి ఇలాగా దుపట్టా వచ్చింది, ఇలా ఇక్కడ బార్డర్ ఉంది. అండ్ నార్మల్ ప్యాంట్ వచ్చింది. ప్యాంట్ కూడా ఇలా కిందన వచ్చింది, కానీ ప్యాంట్ నాకు అంత సెట్ అవ్వలేదు. సో నేను ఈ కలర్ లెగిన్స్ వేసేసుకుంటాను. నెక్స్ట్ బట్టలన్నీ అయిపోయాయి. ఇంకా వరలక్ష్మి వ్రతం చీర నేను వరలక్ష్మి వ్రతం రోజు చూపిస్తాను. నెక్స్ట్ ఇది ఒక తవా తీసుకున్నాను. అమ్మ ర్యాండమ్గా స్టీల్ దుకాణానికి వెళ్తే ఒక దోశ తవా తీసుకోమన్నాను. సో ఇది స్థల్ బ్రాండ్ది. ఇది నెక్స్ట్ ఇవి చిన్న చిన్న ఫోర్క్స్ ఉంటాయి కదా మన ఫ్రూట్స్ అవి తినడానికి. ఇవి నేను అమెజాన్లో చూసాను కానీ నాకు అంతగా సెట్ అవ్వలేదు. సో ఇవి ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ నేను అమెజాన్లో ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు ఇలా కిచెన్ సామాన్లు చాలా ఇష్టం. నేను అందరినీ ఇంటికి పిలిచి హోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ ఏమైనా స్టార్టర్స్ పెట్టేసి ఇక్కడ 3 రకాల చట్నీలు లాంటివి పెడితే బాగుంటుంది కదా అని ఇది ఒకటి నచ్చింది నాకు. సో ఎక్కువ మంది కాదు, ఒక ఫ్యామిలీ లేదా 2 ఫ్యామిలీస్ వచ్చినప్పుడు స్టార్టర్స్ సర్వ్ చేయడానికి బాగుంటుంది, లేదా నా వీడియోస్ కూడా బాగుంటుంది. సో ఇది సమోసాస్ కానీ పకోడీలు కానీ పెట్టేసి ఇక్కడ 2 చట్నీలు, ఇక్కడ ఉల్లిపాయలు కానీ మిరపకాయ పెడితే సూపర్గా ఉంటుంది. బాగుంది కదా, వెరైటీగా ఇది ఒకటి తెప్పించాను. ఇవన్నీ నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి. ఇది ఒక డెకార్ పీస్ చూపిస్తాను. ఇవి నెమళ్ళు అండి. సో నాకేంటంటే ఇన్స్టాగ్రామ్ కానీ అమెజాన్ కానీ ఏవైనా వెరైటీగా కనిపిస్తే నేను అమ్మ వాళ్ళ అడ్రస్కి పంపించేస్తూ ఉంటానన్నమాట. సో అమ్మ ఒకేసారి అన్ని కలెక్ట్ చేసి ఉంచుతుంది అండ్ నాకు పంపించేస్తూ ఉంటుంది ఇలా వెరైటీగా. ఇవి బాగున్నాయి కదా, సో ఐలాండ్ డెకరేషన్కి బాగుంటుంది అని ఇవి నేను అమెజాన్ ఇండియాలో తీసుకున్నాను. మీకు లింక్ కావాలంటే ఏ ప్రోడక్ట్ అయినా నాకు చెప్పండి. బట్టల లింక్ మాత్రం అవ్వదు, అవి అమ్మ వెళ్ళి కొన్నది. సో నేను అమెజాన్లో తీసుకున్నామని చెప్తున్నాను. సో వాటి లింక్ కావాలంటే చెప్పండి. చాలా బాగా వచ్చాయి, 6 ఇంచెస్ ఇవి. నెక్స్ట్ నేను ఇవి గోల్డెన్ స్పూన్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను చూసాను చాలా కాస్ట్లీ ఉన్నాయి. సో అక్కడ ఇండియాలో చూడండి ఇవి 6 స్పూన్లు 575. ఇక్కడైతే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో నేను ఒక 12 గోల్డెన్ స్పూన్స్ ఇంకా 6 ఫోర్క్లు తెప్పించాను. ఫోర్క్లు ఎక్కువ అక్కర్లేదు కాబట్టి స్పూన్లు ఎక్కువ తెప్పించాను. సో ఇవి. నెక్స్ట్ ఒక రొట్టెల కర్ర తెప్పించాను. ఆల్రెడీ నా దగ్గర ఉంది కానీ ఇది కొంచెం అదేమో నాది లావుది, కొంచెం సన్నగా ఉన్నది తెప్పించాను. నెక్స్ట్ వచ్చి ఇది ఏంటో చూపిస్తాను. ఇది మా ఇంట్లో ఒక పెళ్ళి అయిందండి. సో అందరికీ ఇది వినాయక వ్రతకల్పం అంటే వినాయక చవితికి పూజా విధానం అంతా ఇందులో ఉంటుందన్నమాట, సిల్వర్ది. సో పెళ్ళికి ఇది గిఫ్ట్ ఇచ్చారు. సో మా అత్తయ్య గారు ఏమో నాకు కోసం అని పంపించేశారు ఇది. సో ఇందులో పూజా విధానం అంతా ఉంటుంది. సో దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. ఇవాళ రేపు ఇలాంటివి లలితా సహస్రనామం ఇంకా చాలా రిటర్న్ గిఫ్ట్లో ఇలాంటివి ఇస్తున్నారు కదా, సో వాళ్ళు ఇది ఇచ్చారు. సో ఇది అమ్మ తీసుకొచ్చింది. నెక్స్ట్ ఈ సంచి అండి. ఈ సంచి నిండా నా క్లిప్పులు, బొట్టు ప్యాకెట్లు అవన్నీ ఉన్నాయి. ఏంటంటే ఉన్నాయో చూపిస్తాను. ఇది ఒకటి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట లాస్ట్ కోసం అని. ఇది హెయిర్ బ్యాండ్ లాగా పెట్టియచ్చు, ఇలాగా ఇలా పెట్టేసి ఇగో చూడండి ఇలా పెట్టేసేయచ్చు. అండ్ ఇక్కడ పాపిడి బొట్టు లాగా ఉంటుంది. ఇదిగో ఇది పిల్లలకి చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు లాస్ట్ జుట్టు కూడా పెరిగింది కదా, అండ్ ఇది జన్మాష్టమి వస్తుంది కదా, సో రాధలాగా రెడీ చేసినప్పుడు ఇది పెడితే చాలా బాగుంటుంది. సో నార్త్ ఇండియాలో రాజస్థాన్లో ఇలా పెట్టుకుంటారు కదా, అండ్ మనం వేరేగా పాపిడి బొట్టు పెట్టక్కర్లేదు, ఇలా హెయిర్ బ్యాండ్ లాగా ఇక్కడ అందంగా ఉంటుంది. అండ్ ఇది పాపిడి బొట్టు. ఇది నేను అమెజాన్ ఇండియాలో ఆర్డర్ చేశాను.
దాంతో పాటుగా ఇది ఒక నెక్లెస్ సెట్ ఆర్డర్ చేశాను అమెజాన్లో. సో ఇలాంటివన్నీ పిల్లలకి వేస్తే వాళ్ళు పడేసినా మనకి ఏమీ అనిపించదు. నేను గోల్డ్ అది ఎక్కువ పెట్టాను లాస్ట్కి, సో ఇవి పెడతానమాట. దానికోసమని ఇది కూడా ఆర్డర్ చేశాను. నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ చాలా క్యూట్గా ఉంది, క్వాలిటీ బాగుంది. అండ్ నేను మెయిన్గా రేటింగ్స్ అవి చూసి తెప్పిస్తాను. సో పర్ల్స్ వచ్చాయి, మధ్య మధ్యలో స్టోన్స్ వచ్చాయి. సో ఇవి ఇప్పుడు దానికి కూడా నాతో పాటు కాంపిటీషన్లో ఉంటుందన్నమాట. నేను ఎలా రెడీ అయితే అలా అవుతుంది. అండ్ ఇవన్నీ కొన్ని బొట్టు ప్యాకెట్లు కంపల్సరీ. ఇవాళ రేపు గమ్ము ఉండట్లేదు కాబట్టి ఎక్కువే తెప్పించుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు లాసే కూడా ఉంది కదా, సో మా ఇద్దరికి కలిపి అమ్మ బోల్డ్ అని బొట్టు ప్యాకెట్లు, క్లిప్లు ఇవి నేను ఎక్కువ పెట్టుకుంటాను, బనానా క్లిప్స్. సో ఇవి కూడా ఎక్కువ పంపిస్తూ ఉంటుంది. బోల్డ్ అని క్లిప్స్ వెళ్ళినప్పుడల్లా ఏవో ఒకటి కొంటూ ఉంటుంది. అలా ఇగో ఈ క్లచర్స్ అని ఇలాంటివి నేను చెప్పక్కర్లేదనమాట, అమ్మ వెళ్ళినప్పుడల్లా కొనేస్తూ ఉంటుంది. సేఫ్టీ పిన్స్ అని, బొట్టు ప్యాకెట్లు. మా ఇంటి పక్కనే ఒక బ్యూటీ షాప్, ఏమంటారు ఇవన్నీ దొరుకుతాయి కదా, ఫ్యాన్సీ షాప్ ఉంటుంది జస్ట్ పక్కనే. సో వెళ్ళినప్పుడల్లా తను కొనుక్కుంటుంది, ఇంకా మాకు కూడా కొనేసి ఉంచేస్తూ ఉంటుంది. ఇంకో సేఫ్టీ పిన్స్ అని, క్లిప్పులు. సో ఇవన్నీ ఉన్నాయి బ్యాగ్. లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఇది నేను లాస్ట్ ఇయర్ కొనుక్కున్నాను, చూపిస్తాను నేను మీకు. సో ఇది నేను లాస్ట్ ఇయర్ కొనుక్కున్నానండి, సిల్వర్ది ఏమంటారు మనకి అరిటాకు మోడల్ ప్లేట్. సో ఇది నాకు డ్రీమ్ అనమాట. సో దీనికోసం అని నేను సేవ్ చేసుకుని అమ్మని అక్కడికి వెళ్ళి షాప్కి వెళ్ళి ఇది స్పెషల్గా చేయించుకున్నాను నాకు కావాల్సిన సైజ్ అండ్ షేప్లో. సో ఇదేంటంటే నా దగ్గర వెండి ప్లేట్ ఉంది, కానీ అందులో మేము తినేయడము అవన్నీ కూడా చేస్తాము. సో ఇది నేను దేవుడికని సెపరేట్గా ఉండాలి అనేసి నా కోరిక ఇది. సో ఇది వెండి పళ్ళెం చేయించుకున్నాను. సో ఇది అమ్మ వాళ్ళ చేత తెప్పించుకున్నాను. దీనికి 4 బౌల్స్. సో ఇవి లాస్ట్ ఇయర్ వెండి కొంచెం తక్కువకు ఉందన్నమాట, అప్పుడే నేను కొనేసి ఉంచేసాను. ఇంకా అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు తెస్తారని లక్కీగా ఈ వరలక్ష్మి వ్రతం లోపునే నాకు వచ్చేసింది. సో వరలక్ష్మి వ్రతానికి దీనిలో నైవేద్యం పెడదామని. సో వీటిల్లో ఇలా 4 ఉన్నాయి. ఓన్లీ వరలక్ష్మి వ్రతానికి 9 ఉంటాయి, మిగతా అప్పుడు సరిపోతాయి. సో వీటిల్లో 4 మిగతావి ఇక్కడ సర్వ్ చేసేద్దాము అని ఇది ఒకటి తెప్పించుకున్నాను. నాకు చాలా నచ్చింది. ఇంకా ఇది పర్మనెంట్గా దేవుడి కోసం అని ఉంచేస్తాను. సో ఈ బౌల్స్ 4 తీసుకున్నాను, ఇగోనండి డిజైన్. అవి అండి మా అమ్మ వాళ్ళు ఇండియా నుంచి నా కోసమని ఒక సూట్ కేసు నిండా తెచ్చిన సామాన్లు. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.